పడుతున్నాయి ఇప్పుడు వేయలేరు. మేబీ డిసెంబర్ అదే ఇప్పుడు వర్షాలంటే ఇది సెప్టెంబర్ కదా, అక్టోబరు దాకా వర్షాలు పడతాయి. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలలు శీతాకాలం. ఆ టైంలో వేసేయచ్చు రాళ్ళు. వేసేసి మార్చి నాటికి ఇది అనౌన్స్ చేయాలి రాజధాని. ఇది మనకి అప్పటికి శీతాకాలపు సమావేశాలు కదా ఇప్పుడు జరుగుతుండేటటువంటిది. ఇప్పుడు వర్షాకాలం సమావేశాలు, శీతాకాల సమావేశాలు డిసెంబర్లో అవి జరుగుతాయి. ఆ టైంకి బిల్లు పెట్టాలి వీళ్ళు, సెంట్రల్ చేత పెట్టించాలి. అది పెట్టించి చేస్తే అమరావతి చట్టబద్ధత అనే పాయింట్ అప్పుడు భూమి వస్తుంది. దాంతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఇప్పటికీ కన్ఫ్యూజన్ అట్లాగే ఉంది. అలైన్మెంట్ రోజుకు ఒక్కొక్క మాట చెప్తున్నారు. ఆ పిక్చర్ ఓవరాల్గా ఇట్లా ఉంటుంది అనే పిక్చర్ ఇచ్చి అది ప్రారంభం కావాలి, శంకుస్థాపన జరిగేసి ప్రారంభం కావాలి అవుటర్ రింగ్ రోడ్డు అనేది. అవి రెండూ జరిగితే ఆ రిలేటెడ్ ఏరియాలు మొత్తం ఆటోమేటిక్గా సర్క్యులేషన్లోకి వస్తాయి. అది ఇక్కడ కీ పాయింట్. సరే, ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఒక షాక్ ఇచ్చే పరిణామంగా ఏమన్నా మారిందా ఈ ప్రకటన? ఎందుకంటే ఇమీడియట్ గా తర్వాత ఆంధ్రజ్యోతి ఇది ఒక పెద్ద జగన్ నాటకం మళ్ళీ మొదలెట్టేశారు అంటూ రాయడం, ఓకే వాళ్ళ తొందరపడ్డారా, నిజంగా టీడీపీలో కూడా ఆ భయం, ఆ ఆలోచన ఏమన్నా మొదలైందా? చాలా తెలివిగా వ్యవహరించారు.